అందరూ బాగున్నారా? మేము అందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. నా వీడియోలు చూసే వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి, ఫాలోవర్స్కి అందరికీ ధన్యవాదాలు. చిన్న కజ్జాతో వినండి, బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి. లైక్ చేయట్లేదబ్బా ఎవరు, చూస్తుండ్రు కానీ లైక్ ఇవ్వట్లే. లైక్ ఇస్తే ఇంకొంతమంది చూస్తారు కదా. ఒక ఊర్లో ఒక పేరయ్య అని ఉన్నాడంట. ఆయన అంగడి పెట్టుకోనంట. అంగడి పెట్టుకోనండి, అంగట్లో నెయ్యి అమ్ముతున్నాడు. నెయ్యి అమ్ముతుంటే వేరే వాళ్ళ ఫంక్షన్ వచ్చిందంట. ఫంక్షన్ వచ్చి నెయ్యి కావాలి పేరయ్య మాకు అంటే సరేనా ఇస్తానన్నాడు. ఆ టయానికి వాళ్ళు అడిగినంత నెయ్యి దొరకలేదంట. దొరక్కపోయేలకి కల్తీ చేశాడంట. వేరే నూనె తీసుకొచ్చి కల్తీ చేసి అమ్మాడంట. అది వాళ్ళ ఫంక్షన్లో నెయ్యి తిని అందరికీ ఆరోగ్యం చెడిపోయిందంట. డాక్టర్ చెప్పాడంట, మీరు నెయ్యి తిన్నదానికి నేతిలో కల్తీ జరిగినదని. అంటే ఏం జరిగిందా ఏందని ఇంకా పేరయ్య కాడికి పోయి అడిగితే, అయ్యో నేను ఎందుకు చేస్తానట్ట, బాగున్నది నా నెయ్యి, అది మీకే ఆడ పొరపాటు జరిగినది అనంట. సరేలే మనం చూడకుండా ఏం చేద్దాము అని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వేరే వాళ్ళ ఫంక్షన్ వచ్చిందంట. ఫంక్షన్ వస్తే వాళ్ళు నెయ్యి అడిగారంట. వాళ్ళు కొద్దిగా అడిగి నెయ్యి, ఒక డబ్బా నెయ్యి అడిగి అది తీసుకెళ్ళి పక్కన పెట్టి వేరే వాళ్ళ నెయ్యి తీసుకొచ్చి వాడుకున్నారంట. వాడుకుంటే పేరయ్యని అన్నానికి పిలిచారంట భోజనానికి పోయారంట. భోజనానికి పోతే అందరుండి నెయ్యి భలే ఉంది, మంచి వాసన వస్తుంది, ఎవరి దగ్గర తెచ్చారంటే పేరయ్య దగ్గర తెచ్చాం, బాగుంది. అబ్బా నా నెయ్యి మెచ్చుకుంటారు అని మురిసిపోతా ఉన్నాంట. అప్పుడు నెయ్యి వేసానంట పేరయ్యకి. అయ్యో నేను నెయ్యి తిన్నంటే, సరే ఒక్కసారికి తిని సార్ బాగున్నది, నేను కల్తీ చేసి ఉంటేనే నాకేసిండ్రు నెయ్యి, నేను ఎట్ట తినాలంటే తిని సార్ అని నెలకి తినాలంట 2 ముద్దలు. తిని ఇంకా పరిగెత్తుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఏం జరిగిందంటే, నేను కల్తీ నెయ్యి తిన్నాను, నాకు చూడు హాస్పిటల్గా వచ్చినాను అనంట. డాక్టర్ ఏమనంటే, కల్తీ నెయ్యి నువ్వు ఎందుకు తిన్నావంటే, దాంట్లో కల్తీ జరిగిందనంట. కల్తీ జరిగిన సంగతి నీకేం తెలుసు అంటే, కలిపింది నేను కల్తీ చేసినాను. అయ్యో ఇట్టెందుకు చేసినావు అని, నీకు 1,00,000 రూపాయలు అవుతాయి, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదని. సరే 1,00,000 అయినా ఇస్తాను, నాకు బాగా ట్రీట్మెంట్ చెయ్యి, నేను చూపించుకుంటాను హాస్పిటల్లో ఉండి అని అన్నాను. సరేనని హాస్పిటల్లో ఉంటే 1,00,000 రూపాయలు తీసుకొని వాళ్ళు పక్కన పెట్టారంట. ఆయనకి ఏం వైద్యం చేయలేదంట. ఏంది నాకేం చేయట్లేదంటే, నీకు ఏం లేదు, నీ తప్పు నువ్వు తెలుసుకుంటావని మేము ఇట్ట చేసినాము, నీ ఆరోగ్యం బాగుంది, నీ డబ్బులు నీకు ఇస్తాము, నువ్వు అప్పుడు కల్తీ నెయ్యి జరిగినదంటే నాది ఏదో పొరపాటు, మీరేదో పొరపాటు చేసినారంటివే, ఇప్పుడు నీ నెయ్యే కదా నీకేసింది, నీకు బాధపడుతున్నవే, నీ నెయ్యి అసలు నీకు వేయలేదు, నీ నెయ్యి పక్కన పెట్టినాము, కల్తీ నెయ్యి అని మాకు అనుమానం వచ్చి మేము నిన్ను అసలు నువ్వేం చెబుతావు అని చూసినాము అని అంటే, అయ్యో నేను కల్తీ చేసింది నిజమేను, ఆ రోజు ఒప్పుకోలేదు, ఈరోజు ఒప్పుకుంటున్నాను, నా నెయ్యి కల్తీ జరిగినది, మీరందరూ నాకు బుద్ధి ఇచ్చేలాగా చేశారు, ఇప్పటి నుంచి నేను ఎప్పుడు కల్తీ చేయను, అందరితో బాగుంటాను, నన్ను క్షమించండి అంటే, సరేలే నీ డబ్బులు నువ్వు తీసుకో, ఎవరికి ఇట్ట చేయబాకు, నీకుండా అందరూ ఎంత బాధపడ్డారు, నువ్వు తప్పు ఒప్పుకుంటాను, మేము ఇలా చేసినాము, నీకు మంచి నెయ్యి వేసినాము, సరే ఇంటికి వెళ్ళంటే అందరికి క్షమాపణ చెప్పి ఇంటికి వచ్చాను. సరే మరి అందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.